బాబు ఇందులో ఒకటాయన వచ్చిందంటే రాదు. కానీ వచ్చినట్టు మనం నమ్మాల. పాలాభిషేకాలు చేసుకోవాలా, శాలువాలు కప్పాలా, భజన చేయాలా. ఆంధ్రజ్యోతి భజన అయితే దాన్ని చదవాలా. ఓహో! నిజంగానేనట అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో కొడుకుని పెట్టుకొని అప్పుడు కూడా కొడుకే. 2015, 16, 17 దావోస్ నుంచి వేల కోట్లు, లక్షల కోట్లు అయిపాయి. ఇక అద్భుతాలన్నాడు. మరి అద్భుతం ఎటుపోయిందో అది ఏం కథ కానీ 2014, 19 మధ్యలో 4 సార్లు చంద్రబాబు, ఒకసారి లోకేష్ దావోస్ పర్యటన. భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా కథనాలు. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశం. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయంటే ప్రకటన. ఎడిపోయినాయి మరి, ఎడిపోయినాయి వికాసం వైపు నడిపించేటోళ్ళు. వికాసం కదా, సత్యానాదెళ్లతోనూ బిల్ గేట్స్తో సమావేశం అయ్యారట. చంద్రబాబు నాయుడు గారికి ఒక పిచ్చి ఉంటుంది. ముందు అయ్యి వత్తయ్యో రావో కానీ రాను ఆయన నాకు ఫోటోలు కావాలా. ఆ ఫోటోలు తీసిపోయి నేను మా భజన పత్రికలు వేసి అయిపోయి బిల్ గేట్స్తో సమావేశం అంటే ఇక రాష్ట్రం మొత్తం ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది, ఇక వికాసం అయిద్ది అంటారు. అది కాలే, ఫోటోలు వచ్చినాయి, పేపర్లలో ప్రకటనలు వచ్చినాయి. లోకేష్ గారు కూడా పోయిండట అప్పట్లో దావోస్కి. మళ్ళీ నిన్న కూడా పోయిండు ఎమ్మటి, కొడుకుని ఎంట పెట్టుకొని పోయిండు. మరి నాకు అర్థం కాదంటే నాకు అంటే కొంతమంది మాట్లాడుకునేది ఏంటంటే కొద్దిగా నిపుణులు, అనుభవం ఉన్నోళ్ళు. మనకు అంత అనుభవం లేదనుకోండి దావోస్ ఇది అంతా అంటే ఇది. కొంతమంది ఈ ఆర్థిక నిపుణులు కాస్త తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మేధావులు. వాళ్ళు అంటున్నది ఏంటంటే దీని పేరుతో నాడేదో వ్యాపారాలు సెట్ చేసుకోవడానికి కూడా కొంతమంది పోతారట. ఎందుకంటే కుటుంబాలు పోతున్నాయి కదా ప్యాకేజీలో. మామూలుగా అధికారికంగా ఎవరు పోవాలా? ముఖ్యమంత్రి, ఆయన సెక్రటరీలు, ఆయన సంబంధించిన యంత్రాంగం, మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు పోవాలి. లోకేష్ గారు కూడా మంత్రే కానీ మిగతా చాలామంది మంత్రులు ఉండరు. మరి వాళ్ళు ఎవరు పోవాలా? ఆయన ఎమ్మట పోయిండు. మరి ఏమన్నా సెట్ బ్యాకులు చేసుకునేవనే తెలియదు కానీ మొత్తానికి అయితే రాష్ట్రానికి అయితే మళ్ళీ రోజు ఫోటోలు వస్తాయి. ఇదిగో ఎంతో ఒప్పందం, కాగితాలు మార్చుకున్నాం, బుక్కులు మార్చుకున్నాం, డాక్యుమెంట్లు మార్చిన ఈ మార్చిన ఎటు పోతే తెలియదు. సున్నా ఉంటుంది, ఎటు ఏమి రాదు. ఇక లోకేష్ గారు కూడా పోయిండట, ఓ అద్భుతాలు తెచ్చిన అంటున్నారు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఒక పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్లో మీడియాలో, దట్టు అన్ని మీడియాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు భజన చేసే మీడియాలో రోజు ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక దగ్గర లోకేష్ గారిని ఎందుకు చేయరు ఉప ముఖ్యమంత్రి, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, మేము డిమాండ్ చేస్తున్నాం, మా కోరిక అని ఎవరు చెబుతున్నారు? అసలు నడిపేదే లోకేష్ గారే. మరి ఎవరు చేయాలి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి? ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండు. వాళ్ళు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మీటింగ్లో ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ఒక కండిషన్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే, బీజేపీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేడు, పార్టీ ఉండదు అసలు. ఆయన దయ వల్ల, ఆయన దయాదారిపించే వల్ల నువ్వు ఏడో కూర్చున్నావు. ఆయన పెట్టిన కండిషన్ ప్రకారం మంత్రివర్గ విస్తరణ చేయి, ఉప ముఖ్యమంత్రి ఒకడే ఉండాలి, నలుగురిని పెట్టి నువ్వు ఇక నలుగురిలో నారాయణ కాదు, ఆయన నీ తర్వాత ఆల్టర్నేట్ ఆయనే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ప్యారలాల్గా ఉండాలని కండిషన్ పెట్టారు. దానికి ఒప్పుకొని వచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి? 6 నెలలు దాటుతుంది. ఇక ఏదో అయ్యాలి ఒప్పుకున్న కానీ ఇక వెనక నుంచి మళ్ళీ ఎన్నిపోటు స్టార్ట్ చేయాలి. ఆయన్ని బేకాలా, ఆయనకు విలువ లేకుండా చేయాలంటే ఇంకొకళ్ళనో ఇద్దరినో ఉప ముఖ్యమంత్రులు చేయాలి. ఇక దాంట్లో భాగమే రోజు ఒకళ్ళు శ్రీనివాసల్ రెడ్డి అని ఒక ఆయన స్టార్ట్ చేసిండు. రెడ్డప్ప గారి శ్రీనివాసల్ రెడ్డి అట, మైదకూరులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. ఆయన సార్ మాకు ఒక కోరిక ఉంది అన్నాడు. ఈ కింద ఉన్న జనాలు చూస్తున్న ఎంటన్న రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారంటే ఏం కోరిక, మైదకూరికి ఏమన్నా డబ్బులు అడుగుతారేమో, నిధులు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయనకు తెలుసు ఆ కోరిక ఏందో. వీళ్ళిద్దరూ ముఖంలో సేమ్ ఉంది ఫీలింగ్, కానీ మిగతా జనాలలో ఏదో అడుగుతారు అనుకున్నారు. అడిగింది ఏంటంటే ఏం చెప్పిందే ఆయన అడిగిండు. మా కోరిక ఉంది, మీ కొడుకు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో యువతకి రాష్ట్రంలో ఆయన ఏందో అన్నాడు. ఆయన మంచి అద్భుతమైన పదం ఆడిండు, ఎంతో అద్భుతాలు చేసిండట. మరి ఏం చేసిండో కథ. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే యువతకి ఏమి రాదు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే యువతకు వస్తుంది. ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చిన్నగా స్టార్ట్ చేశారు కథ. ఆయన ముడ్డు కిందికి నీళ్ళు తెచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి ఆయనకు అర్థమవుతుందా లేదా మనకి తెలియదు, కానీ అది చేసి ఇక నిన్న అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం నుంచి స్టార్ట్ చేశారు. నిన్న మళ్ళీ పిఠాపురం ఏంది ప్రాధాన్యత, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులతోనే అనిపిస్తారు. మా పిఠాపురం ఎమ్మెల్యే ఒక్కడే ఉప ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా, లోకేష్ కూడా ఉండాలా అని వర్మ గారు నిన్న ప్రకటించిండు. ఇక ఇదే అనమాట. ఇక ఈయన అద్భుతాలు 2015లో తర్వాత ఒకసారి దావోస్ పోయి చేసిన అద్భుతాలు, ఇప్పుడు పోయిన అద్భుతాల గురించి ఉప ముఖ్యమంత్రి కావాలట. అందుకే బాబు ఇందులో ఒకటైనా వచ్చిందంటే రాదు, వచ్చినట్టు మనం అనుకోవాలి.